హాయ్ బ్రో, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుందన్న, అంటే నాకు ట్రిగర్ అయిపోతున్నా, కోపం వస్తుంది. అంటే బిగ్ బాస్లో కొంతమంది లోపలికి వెళ్ళి కొట్టాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది. అంటే అప్పుడే కనెక్ట్ అయిపోయినా నేను. అంటే కామనర్స్ని కొట్టాలనిపిస్తుంది, కామనర్స్ని గుండు మీద కొట్టాలనిపిస్తుంది, గుండు ఉన్న వాళ్ళని కొంతమంది గుండు మీద కొట్టాలనిపిస్తుంది. అంటే సెలబ్రిటీస్ని కాదు, కామనర్స్ని. ఇప్పుడు హరీష్ని కొట్టాలనిపిస్తుంది. హరీష్ ఓవర్ యాక్షన్ నచ్చట్లేదు నాకు, మనీష్ ఓవర్ యాక్షన్ అస్సలకే నచ్చట్లేదు. తేజ, ఆమె పేరేంది, తేజ సజ్జనా, ఆమె పేరేంది, శ్రీజాని కొట్టాలనిపిస్తుంది. ఆమెను చూస్తేనే నాకు ఆమె జుట్టు పెద్దగా ఉంది కదా, జుట్టు పట్టి లాగాలనిపిస్తుంది. అంటే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ వాళ్ళ. ఇప్పుడు కెప్టెన్, నీకు బిగ్ బాస్ 9లో కెప్టెన్ ఎందుకు ఎవరిని చేశారు? కెప్టెన్గా ఎన్ని అర్హతలు ఉన్నాయో, ఎన్ని గేమ్స్ పెట్టారో అన్ని గేమ్స్ దాటి వచ్చింది సంజన. అలాంటిది మనీష్ ట్రిగర్ చేస్తున్నారు, సంజనాని ట్రిగర్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ఇగో నీకు నువ్వు ఫెయిల్యూర్ కెప్టెన్ అంట. ఆమె గెలిచింది అంటే ఇప్పుడు బిగ్ బాస్లో కెప్టెన్ అయ్యి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే నేను ఫెయిల్యూర్ కెప్టెన్ అనేస్తున్నాడు. అంటే రెచ్చగొడుతున్నాడు. ఆ ప్లేస్లో అవతలాడు మనం ఉన్నా ఏమున్నా కూడా చేతిలో ఏది ఉంటే అది ఇసిరేస్తాం. కానీ ఆ సంజన చాలా కూల్గా సమాధానం చేస్తుంది. మీరు 100% కార్నర్ చేస్తున్నారు. లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 4లో కౌశల్కి ఎంత సపోర్ట్ వచ్చిందో ఇప్పుడు సంజనకు కూడా ఇంకా మీరు ఇంత కార్నర్ చేస్తే అంత పాజిటివ్ వస్తుంది. అది జనాల సైడ్ నుండి అంత పాజిటివ్ వస్తుంది. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదన్న, నా దృష్టిలో అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నారు లక్స్ పాప అనవసరం. అంటే ఇప్పుడు ఎక్కడైనా కొరియోగ్రాఫర్గా మన సృష్టితో కొద్దిగా యూజ్ ఉంటుంది. ముందు ఆమె డ్యాన్స్ స్టెప్స్ నేర్పిస్తుంది. ఇప్పుడు బిగ్ బాస్ సంబంధించిన సాంగ్ స్టెప్ నేర్పించింది అందరికీ. ఆ ముందు డ్యాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ 9లో ఖచ్చితంగా డ్యాన్స్ రానోడైనా డ్యాన్స్ వచ్చినోడైనా డ్యాన్స్ చేయాలి. సో అలాంటిది ఆమె కొరియోగ్రాఫర్గా యూజ్ అయ్యి ఉంటుంది. కానీ ఆమెకు 1,00,000 2 లక్షలు ఇవ్వాలి బొక్క, ఆమె ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆమెను తీసేశారనిపించింది. కామనర్స్కి అయితే రూపాయి ఇవ్వని అవసరం లేదు, అందుకని చెప్పి కామనర్స్ ఉంచారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ 5గురిని లాస్ట్ వారాల దాకా తీసుకువెళ్తారు, ఎందుకంటే వాళ్ళకి రూపాయి వేయాల్సిన అవసరం లేదు. అంటే నిన్న నాగార్జున గారు వెళ్ళిపోయేటప్పుడు కామనర్స్ అందరు కూడా కూర్చొని ఉన్నారు. బాయ్ చెప్పిన తర్వాత కూడా సెలబ్రిటీస్ అందరు నిలబడితే మరి రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. 100% రెస్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు కామనర్స్కి ఎట్లా అంటే కొమ్ములు వచ్చినాయి, లేకపోతే అసలు నాగార్జున అంటే మనం బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయినాం కదా, మనం విన్నర్ అయిపోయినట్టే, మన రేంజ్ మారిపోయింది అని నిజంగా చెప్తాను కదా. ఇప్పుడు కామనర్స్ అనే ఒక పర్సన్స్ని బిగ్ బాస్ 9లో తీసుకోకపోతే హరీష్ కానీ, శ్రీజ కానీ, ఆమె పేరు మనీష్ కానీ బిగ్ బాస్ గేట్ దగ్గర కూడా రానిరన్న. గేట్ దగ్గర నిలబడితే సెక్యూరిటీ గార్డులు బయట తరిమేస్తారు. అట్లాంటిది నాగార్జున గారు రేంజ్ ఏంది? నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి పోయి తిరగాలంటేనే వాడికి చెమటలు పడతాయి. అంత పెద్ద రేంజ్ ముందు కాలు మీద కాలేసుకొని ఉంటారు. పవన్ కళ్యాణ్ కానీ, హరీష్ కానీ, శ్రీజ కానీ కాలు మీద కాలేసుకోవడం ఏంది? సెలబ్రిటీలే. ఇమాన్యుల్ ఎంత ఫేము, ఆయన ఇట్లా కూర్చున్నాడు, సార్ 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 అంటాడు. అట్లా వీళ్ళు కాలు మీద కాలేసుకుంటే ఇంత ఏంది అసలు? అంత గమండి ఏంది? అంత గర్వం ఏంది వీళ్ళకి అని అనిపించింది. లిటరల్లీ యాటిట్యూడ్ చాలా బాగుంది వీళ్ళకి. కానీ ఇప్పుడు నాగార్జున గారు కూడా ఈ సీజన్లో అంటే ఫస్ట్ ఎపిసోడ్ ఇది, అంటే ఫస్ట్ వచ్చారు బిగ్ బాస్ 9లో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి, ఫస్ట్ వారం కాబట్టి ఇప్పుడు అమ్మ శ్రీజ ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా, హరీష్ ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడతారు. 2 వారాలు 3 వారాల తర్వాత ఈ ప్రవర్తన ఉండదు నాగార్జునది. వస్తాడు, బెల్ట్ పట్టుకొని వస్తాడు, బెల్ట్ దులుపుతాడు, ఒక సుత్తి పట్టుకొని వస్తాడు, ఒక్కొక్కటి చుక్కలు చూపిస్తాడు. ముందు ఉంటుంది అది. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నాడు అన్న. అంటే ఎమోషనల్గా నడుపుతున్నాడు, కానీ గేమ్స్ ఆడకుండా ఎక్కువ మాట్లాడకుండా అయితే ముందు కొనసాగలేడు అన్న. ఇప్పుడు అయితే ఆయన మీద ఉన్న సాఫ్ట్ కార్నరు, ఆయన సినిమాలు చేసిండు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి రావట్లేదు అట్లా అని చెప్పి జనాలు సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే 1 వారం 2 వారాలు 3 వారాలు చూస్తారు. ఏమైనా ఆడిండా, ఎమోషనల్గా కనెక్ట్ అయిందా, అన్ని గేమ్స్లో ఆడిండా, ఎక్కడైనా మాట్లాడిండా చూస్తారు. లేదనంటే చల్లగా సైడ్ చేసేస్తారు. తనుజ చాలా గుడ్ ప్లేయర్ అన్న, నిజంగా చాలా బాగా ఆడుతుంది, అసలు మంచి ప్లేయర్ అన్న. ఆమె ఇప్పుడు జస్ట్ వీళ్ళు ఎట్లా అంటే ఏదో బావర్చి హోటల్కి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కామనర్స్. ఓనర్స్ అంటే నిజంగా పెద్ద హోటల్కి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే వచ్చి అసలు అది ఆలు కర్రీయా, అది ఫ్రైయా అంట. మీకు అది ఫ్రైయా అంటే మీకు వండి పెట్టడమే ఎక్కువ, మీకు వండడం చేత కాదు. అలాంటిది వండే తనుజని నువ్వు అది కాదు, అదే వేయలేదు. శ్రీజ అసలు దానికి వండడం వచ్చా, పొయ్యి కూడా అందదన్న, పొయ్యి కూడా అందదు, పొట్టిది, దానికి టేబుల్ వేసుకొని నిలబడాలి దానికి. అది వండితే ఎవడు తినడు. బిగ్ బాస్ అవుట్ గేట్ బయటలో అయితే కుక్కలు కూడా తినవాయి. అలాంటిది దానికి వండడమే రాదు. ఏదో వచ్చింది, ఆమె సెలబ్రిటీ సీరియల్ ఆర్టిస్ట్, ఆమె వండి పెట్టింది తినొచ్చుగా. దానికి 10 వంకలు, 10 కాదు 20 వంకలు పెట్టారు. అది అందుకనే చెప్పిన వరస్ట్ ప్లేయర్ అన్న. కెప్టెన్ సంజన సూపర్, బాగా ఆడుతున్నారు నిజంగా. ఆమెకి మీకు కెప్టెన్ సంజన
ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ సైలెంట్గా ఉంటే చాలు. ఆమెకంతా ఆమె బిగ్ బాస్ విన్నర్ అయి కూర్చుంటుంది. సో నిన్న గేమ్ జరిగింది కదా, అందరు లాక్కున్నారు అంటే ఆడవాళ్ళని కొంచెం గట్టిగా ఇలా పట్టుకొని లాగారని చెప్పి కొంతమంది మండిపడుతున్నారు, మీరేమంటారు దాంట్లో? అన్న గేమ్ అన్నది గేమ్, వాళ్ళని లాగడంలో తప్పు లేదు, ఆ కామనర్స్ లాగడంలో లేదు. శ్రీజ జుట్టు పట్టుకొని లాగినా కూడా నో ప్రాబ్లం, జనాలు ఎవ్వరు బాధపడరు, ఏం లేదు. గేమ్ అన్నప్పుడు గేమ్ లెక్కనే ఉంటుంది. కాకపోతే స్క్రీన్లలో కనపడకుండా చేయాలి ఏం చేసినా కూడా. ఎందుకంటే గారు రీతు చౌదరి గారు లాగేశారు, అలానే ఇమాన్యువల్ గారి గొంతు పట్టుకొని లాగారు కదా, దాన్ని ఏ విధంగా? బర్నీ గారు బయట అంటే బిగ్ బాస్లో కూడా విలన్ అనుకుంటాడేమో, ఆయన వాళ్ళ ఆర్టిస్టులు అనుకుంటాడేమో. ఆయన నిజంగా కొద్దిగా మరీ గొంతు పట్టుకోవడం ఆయన్ని కొద్దిగా ఓవర్ చేసిన అనిపించింది. ఆయన చెప్పాలా, మీరు బిగ్ బాస్లో ఉన్నారు, మీకు నెగిటివిటీ వస్తుంది, మీరు సీరియల్లో విలన్ అనుకుంటున్నారేమో, ఇక్కడ విలన్ అయితే జనాలు బయటికి పంపించేస్తారు. దమ్ము శ్రీజ నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె నిజంగా అంటే ఒక సెలబ్రిటీగా కామనర్గా లోపలికి వెళ్ళాలనుకున్నా, కానీ ఆమె ఓవర్ యాక్టింగ్, ఆమె మాట తీరు ఓవర్ చేస్తుంది, బాగా ఓవర్ మాట్లాడుతుంది, నాకు అసలు నచ్చట్లేదు. డాక్టర్ పాప అంటే నాకు అదే మన 6 సినిమాలో లేడీగా ఉంటుంది తీసుకొని, అసలు ఆమె గొంతు, ఆమె మాట తీరు ఏం నచ్చట్లేదు అన్న. ఏమో మొగరాయుడు ఉన్నట్టుంది ఆమె, నిజంగా ఏం నచ్చట్లేదు. అసలు రీతు ఆమె నా మేకప్ కొట్టట్లేదా మరి? బిగ్ బాస్లో మేకప్ పంపించలేదా? ఆ కాస్మెటిక్స్ ఉంటాయి కదా, పంపించాల్సింది ఆమెకి, లేదా ఆమె అసలు ఆమె రీతు చౌదరి లెక్క గుర్తురాట్లేదు. ఎందుకంటే అందుకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఈమె ఒకటేనా అని అనిపించింది. అంటే ఆ డ్రెస్సులు ఏంటి, ఆ కట్అవుట్ ఏంది, మొత్తం అదంతా వేరుండేది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో పతివ్రత పండిపోయినట్టు ఏదో అట్టుందామా. రాము రాథోడ్ గురించి ఏం చెప్తారు? రాము రాథోడ్ ఆ గేమ్ నుండి బాగా ఆడుతున్నాడు అన్న, కొద్దిగా ఇంప్రూవ్ అయ్యిండు. నిన్న సంజన గారిని పట్టుకొని లాగడం వెనుక నుంచి ఎలా చూస్తారు అన్న? రాము రాథోడ్ సంజనాన్ని లాగితే కదిలిద్దా అన్న? అమ్మ కొండని ఎలకతో లాగితే పోద్దా అది? అట్లా ఎంతున్నాడు రాము రాథోడ్, ఇంతున్నాడు. సంజనాన్ని తోస్తే ఏమైనా పోద్దా? సంజనాకు తోస్తే అవతలు పడతాడు, కానీ అది ఇంకా గేమ్ స్టార్ట్ కాలే. టాప్ 5 ఎవరు ఉంటారంటారు మీ పరంగా? టాప్ 5లో నాన్న సెలబ్రిటీస్ ఉండాలని నేను అనుకుంటున్నా, కానీ బిగ్ బాస్ మాత్రం కామనర్స్నే ఉంచుతారు. ఎందుకంటే రెమ్యూనరేషన్ పరంగా సెలబ్రిటీస్కి లక్షలు ఇవ్వాలా, కామనర్స్కి అయితే రూపాయి అవసరం లేదు, ఫ్రీగా కొట్లాడతారు, ఫ్రీగా గొడవలు పెడతారు. కాబట్టి ఇప్పుడు కామనర్ సెలబ్రిటీస్కి అనుకో, ఇప్పుడు శ్రేష్ఠి ఆమె ఆమె వెళ్ళిపోయింది, ఆమెకు 1.5 2 లక్షలు ఉంటుంది. ఇప్పుడు అది ఏం అవసరం లేదు, తగ్గిపోయింది. అట్లా ఒక్కొక్కరిని సెలబ్రిటీని తీసేస్తారు, కానీ కామనర్స్ని తీసేస్తేనే బాగుంటుంది. జనాలు ఎవరికి యాంటీ ఉంటారో బిగ్ బాస్ వాళ్ళనే బిగ్ బాస్ ఉంచుతాడు. టాప్ 5 ఒక 5 పేర్లు అనుకుంటే ఎవరు అనుకుంటారు? హరీష్ ఉంచుతాడు, శ్రీజ ఉంచుతాడు, పవన్ కళ్యాణ్ ఉంచుతారు. ఇక ఇద్దరు ఉంచాలి కాబట్టి ఇమాన్యుల్ ఉంచవచ్చు, తనుజాను ఉంచుతారు. ఎందుకంటే నాగార్జున గారికి కొద్దిగా క్లోజ్ తనుజ, అన్నపూర్ణ బంధం.